ఒక్క సెకండ్ లేట్ అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ కి అలౌ చేయరే. అటువంటప్పుడు ఇలా పేపర్లు కంటిన్యూస్లీ లీక్ అవ్వడం వల్ల సంవత్సరాలు పిల్లల యొక్క జీవితాలు నాశనం అయిపోతున్నాయి కదా. మరి ఇటువంటి బోర్డు ఎన్టీఏ బోర్డుకి పిల్లల యొక్క అర్హతని చెక్ చేయడానికి ఆ బోర్డుకి ఏం అర్హత ఉందనుకోవాలి? ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇంతకుముందు మెడికల్ ఎగ్జామ్స్ దానికి యూనివర్సిటీ వైజ్, స్టేట్ వైజ్ విడివిడిగా ఎగ్జామ్స్ జరిగేవి. స్టూడెంట్స్ ఏ స్టేట్లో తన యొక్క ఎంబీబీఎస్ని కానీ, బీడీఎస్ని కానీ, లేదా అదర్ మెడికల్ కోర్సెస్ని కానీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాడో వాటికి ఎంట్రన్స్ ఎగ్జాములు రాసేవాడు. క్వాలిఫై అయిన దాన్ని బట్టి, తనకు వచ్చిన ర్యాంక్ని బట్టి అక్కడ సీట్ని గెయిన్ చేసేవాడు. దాన్ని తీసేసి ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఒక బోర్డుని ఫామ్ చేశారు. నేషనల్ లెవెల్లో మెడికల్ ఎగ్జామ్ని దాని ద్వారానే కండక్ట్ చేస్తున్నారు. గత 3-4 సంవత్సరాలుగా చూసుకుంటున్నప్పుడు కంటిన్యూస్లీ ఎన్టీఏ బోర్డు ద్వారా జరుగుతున్న ఎగ్జామ్స్లో ఏదో ఒక పేపర్ ప్రతి సంవత్సరం లీక్ అవుతూనే ఉంది. ప్రతి సంవత్సరం ఈ బోర్డు విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటం ఆడుతూనే ఉంది. ఒక్క సెకండ్ లేట్ అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్కి అలౌ చేయరే. అటువంటప్పుడు ఇలా పేపర్లు కంటిన్యూస్లీ లీక్ అవ్వడం వల్ల సంవత్సరాలు పిల్లల యొక్క జీవితాలు నాశనం అయిపోతున్నాయి కదా. మరి ఇటువంటి బోర్డు ఎన్టీఏ బోర్డుకి పిల్లల యొక్క అర్హతని చెక్ చేయడానికి ఆ బోర్డుకి ఏం అర్హత ఉందనుకోవాలి? మొన్నటికి మొన్న యూజీసీ లెవెల్లో జరిగే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ అయింది. సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఒకసారి అటెంప్ట్ ఇచ్చిన తర్వాత ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు, మళ్ళీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అంటే వారి మీద మానసికంగా, సామాజికంగా ఎంత ప్రెషర్ ఉంటుందో ఒక్కసారైనా బోర్డు మెంబర్స్ ఆలోచించారా? కాలేజెస్లో లెక్చరర్గా, ప్రొఫెసర్స్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా అర్హత సాధించడానికి పెట్టే నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లోనే ఇన్ని అవకతవకలుండి పేపర్స్ లీకేజ్ జరుగుతూ ఉంటే వాళ్ళు రేపు వారి యొక్క బోధనా సామర్థ్యాన్ని విద్యార్థులకి ఏమని నిరూపించుకుంటారు? సంవత్సరం మొత్తం నిద్రాహారాలు మానేసి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల మీద ఇలా పేపర్స్ లీక్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలి అంటే వాళ్ళ పైన ఎంత ప్రెషర్ ఉంటుందో అబ్జర్వ్ చేశారా? సో విద్యార్థులకు కూడా ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలు ఇవి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ మీద నమ్మకం లేక ఇంతకుముందు ఎంఎస్ చేయడానికి మాస్టర్స్ లెవెల్లో ఇతర దేశాలకు వెళ్ళిపోతున్న స్టూడెంట్స్ ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో సాట్ ఎగ్జామ్స్ అండ్ అదర్ ఎగ్జామ్స్ రాసి విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు. అంటే మన దేశంలో ఉండే ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లాంటి బోర్డ్స్ తమ యొక్క పారదర్శకతని కోల్పోయినట్టే కదా. కాబట్టి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన దృష్టి సారించి విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటం ఆడకుండా త్వరితగతిన ఈ ఎగ్జామ్స్ని, వాటిని కండక్ట్ చేసే బోర్డ్స్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో మన దేశం నుంచి చదువుకుని ఇతర దేశాలకి మాస్టర్స్ చేయడానికి వెళ్ళే విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని ఇతర దేశాల ముందు చులకన చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మేల్కొని దీనిపైన ఒక నిర్దిష్ట ప్రణాళికల్ని తయారు చేసి అనుసరిస్తారు అని ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ నీట్ రాసిన విద్యార్థులకి చెప్పేది ఏంటంటే మీరు భరోసాని కోల్పోకండి, ఆత్మస్థైర్యంతో ఉండండి. అండ్ ఎన్టీఏ బోర్డు ఒక మంచి డెసిషన్తో ముందుకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేద్దాం.